జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం పార్టీల ప్రచారం జోరుగా సాగుతున్నది. అందున బీజేపీ ప్రచారం మాత్రం మామూలుగా లేదు. దూకుడు వెంచి దూసుకొని పోతున్నది. సరే, ఎన్నికల ముచ్చట జరిచే పక్కకు పెడితే బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మన మైక్ టీవీ ముచ్చట్లకు రాక చాలా రోజులు అవుతున్నారు. అక్కడ సార్ ఏదో మాట్లాడుతున్నాడు. ఇందాం పాన్రో పారి. ఈ ప్రభుత్వము కమిషన్లకు అలవాటు పడ్డారు. ఇవాళ ఏడ చూసినా కూడా కమిషన్లు పంచుకోవడంలో కొట్టాడుకుంటున్నారు అని చెప్పి, కమిషన్లు ఇవ్వకుంటే ఏం పనులు జరిగాయి, బిల్లు పేమెంట్స్ ఎక్కడ జరిగాయని చెప్పి ఇలా పూర్తిగా ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. వాస్తవం కూడా. దీన్ని ఏ మంత్రి ఖండించాలి? ఇంతవరకు అన్ని విషయాలు ఖండిస్తారు, దీన్ని ఖండిస్తలేరు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఎంత బిల్లుకు ఎంత పర్సెంటేజో మంత్రులు ఏ విధంగా తీసుకుంటారో ఆధారాలతో సహా ఉన్నాయి. చివరకు కాంట్రాక్టర్లు పోయి సచివాలయం ముందు ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. అవు సారు, చాలా రోజులు అవుతున్నది కాంట్రాక్టర్లు ధర్నాలు చేసి. ఈ పర్సెంటేజ్ల పరిపాలన గలీజ్గా ఉన్నదని లొల్లి పెట్టి చాలా దినాలు అవుతున్నది. కానీ మీరే ఇప్పుడు కొత్తగా చెప్తున్నారు. అవును సారు, పర్సెంటేజ్లు తీసుకునే పరిపాలన నడుస్తున్నదని అంటున్నారు, ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. మరి చర్యలు తీసుకోకుండా ఆపుతున్నది ఎవరు సారు? మీ సెంటర్ సర్కార్ను. ఉత్తగా ఆధారాలు ఉన్నాయని చెప్పుకుంటా వాటి ఆధారంగా అవినీతి జరిగిందని, కమిషన్లు నడుస్తున్నాయని సిబిఐ ఎంక్వైరీ ఈడి దాడిలో చేయాలిగా సారు. ఉత్తగా ఆధారాలు ఉన్నాయని మీడియా ముంగట్టుకొచ్చి చెప్పుడు ఎందుకు సారు? దొరకబట్టి ఒక్కొక్కల భరతం పడితే అన్ని చక్కగా అవుతాయి కదా సారు. మరి అది ఎందుకు చేస్తలేరు సారు? అంటే రేవంత్ రెడ్డితోని లోపటే ఏమన్నా దోస్తాన్ని నడుస్తున్నదా? నడవకుంటే చర్యలు తీసుకోవచ్చు కదా సారు అని అడుగుతున్నారు బండి సంజయ్ సార్ మాటలు విన్న తెలంగాణ పబ్లిక్. మనకు జ్వరాలు వస్తే ఇంట్లో అమ్మాయిలకు చెప్పి పోయి డాక్టర్ను కలిసి పానం ఎట్లా ఎట్టుందో చెప్పి మందు గోళీలు తెచ్చుకుంటాం కదా. ఎవరైనా గంత చేస్తారు పిల్ల. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నావు అని చూస్తుర్రా? ఏం లేదులా, ఎవ్వరికి జ్వరం వచ్చినా ఈ మంత్రి మేడంకే చెప్తురాట ఏపీలా. ఎందుకు ఆర్చుకుందాం పాన్రి. ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి. ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. అది సోషల్ వెల్ఫేరా, ట్రైబల్ వెల్ఫేరా, బీసీ వెల్ఫేరా, లేదా నార్మల్ స్కూల్స్ అందరికి జ్వరాలు. పిల్లలకి జ్వరమో, జాండీసో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. నేను కూడా గత 1 వీక్ గా ఫీవర్తో బాధపడుతున్నాను. అంటే ఏమనంటే ఈయనంటాడు ఎంత దారుణం అంటే, మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి కూడా మరి నాకు తెలియదు. కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత. నాకు జ్వరం వచ్చింది, మరి ఎవరికి బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా ఆవు మేడం, ఏ మాటకు ఆ మాట మీరు చెప్తుంది ముమ్మాటికి నిజం. ఎంత మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మాత్రాన ఏ ఊళ్ళే ఏ స్కూల్లో పిల్లలకు జ్వరాలు వస్తే మీకు చెప్పుడు అస్సలు కరెక్టే కాదు. మంత్రి అన్నాక పాపం మీకు ఎన్ని పనులు ఉంటాయి ఏం కథ? మీరు ఎంత బిజీగా ఉంటారు. టూర్లకు పోవాలి, షాపింగ్లు చేయాలి, పెద్ద పెద్దోళ్ళతో లంచ్లు డిన్నర్లకు పోవాలి. వీటికే మీకు టైం సరిపోతులే అని మీరు పరిశాన్ అయితే నడిమిట్లో ఈ పిల్లల జ్వరాలు మీకు తలకాయ నొప్పి మేడం. కాబట్టి ఓ ఏపీ పబ్లిక్, మేడం చాలా బిజీగా ఉంటది. ఊకే మా పిల్లగానికి పానం బాలే అని మేడం దాకా కంప్లైంట్ తీసుకోవకురి. ఏం చేస్తాం చెప్పురి. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఇట్లా మాట్లాడినాక బుద్ధున్నాడు ఎవ్వరు నీ దాకా రాడమ్మా, నీకో దండం తల్లి, నిన్ను గెలిపించుకున్నాం చూడు, కావాల్సిందే మాకిది అని నెత్తి కొట్టుకుంటారు ఏపీ జనాలు ఇప్పుడు మేడం మాటలు విన్నాక.